చంద్రబాబు కీలక నిర్ణయం. జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి శుభధరణ రానే వచ్చేసింది. నందమూరి వారి కుటుంబం నుంచి చేజారినటువంటి తెలుగుదేశం పార్టీ తిరిగి నందమూరి కుటుంబానికి వస్తోంది. ఎప్పటికీ అది నారావారికి దత్తతగా వెళ్ళిపోయినటువంటి పార్టీగా ఉండిపోతుందని ఎంతో బాధపడి కుమిలిపోయినటువంటి నందమూరి అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకునేటువంటి సమయం వచ్చేసింది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నారట. ఈ బాధ్యతల్ని స్వయంగా చంద్రబాబే ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరి ఎన్నో రకాలుగా జూనియర్ ఎన్టీఆర్ తాజాగా రాజకీయానికి సంబంధించిన విషయాల్లో చాలానే నెగిటివ్ ఒపీనియన్స్ ఎన్టీఆర్ అభిమానుల వల్ల వస్తోంది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి క్రూషియల్ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సైతం ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయేటువంటి సమస్య లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా బయటకు పంపించాలంటే జూనియర్ ఎన్టీఆర్ తను కూడా సిద్ధపడుతున్నట్టుగా అయితే సమాచారం. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు తాజాగా ఎంతగానో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే దీనిలోకి వచ్చి మంచి నిర్ణయం తీసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయంలో ఎన్టీఆర్కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అయితే నిర్ణయించుకున్నారు. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి బాధ్యతలు స్వీకరించాలని స్వయంగా చంద్రబాబు ఆయనకి చెప్పారట. దీంతో ఇప్పుడు నారావారి కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని అయితే అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సో కాబట్టి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే సీఎంగా కూడా ఆయన ఉంటారా, లేదా గౌరవ అధ్యక్ష బాధ్యతలు మాత్రం స్వీకరిస్తారా? ఎలాగైతేనే ఎన్టీఆర్ చేతికి పార్టీ పగ్గాలు అధికారికంగా వస్తే అంతే చాలంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.